హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత ముఖ్యంగా తిరుపతి లడ్డు ఇష్యూలో ఒక సనాతని స్టాండ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని, ఆయన చేసిన పోరాటాన్ని చూసిన నేషనల్ మీడియా తర్వాత ఆయన ప్రతి కదలికను మూమెంట్ని కవర్ చేస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఆయన మాటలు ఎవరిని ప్రభావితం చేస్తున్నాయి అని మన తెలుగు మీడియానే కాదు, జాతీయ మీడియా కూడా ఎదురు చూస్తోంది. మీరు గమనించారో లేదో, పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వంపై పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి పొత్తు పెట్టుకునే ఎలక్షన్లో గెలిచే వరకు పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తనలో, పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్లో ఒక రకమైన ఎమోషన్ ఉండేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆయన మాటల్లోనూ ఆయన ప్రసంగాల్లోనూ ఒక మెచ్యూరిటీ ఉన్న ఎమోషన్ కనపడుతోంది. పిఠాపురం చిత్రాడ ఆవిర్భావ సభలో రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అదేంటంటే దేశాభిమానం ఉన్న 100 మంది యువ నాయకుల్ని తయారు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టికి ఇదొక మచ్చుతునక. ఎందుకంటే తాను భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతానని చెప్పలేదు, కేంద్ర మంత్రిని అవుతానని చెప్పలేదు, సనాతనిని అవుతానని చెప్పలేదు. భారతదేశానికి 2047 కల్లా అద్భుతమైన యువ నాయకులను 100 మందిని తయారు చేస్తానన్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి శక్తి సామర్థ్యాలు ఉన్న 100 మంది యువ నాయకులను తయారు చేయటమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాయిస్ వినిపించాలి, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క స్పీచ్ వినిపించగలగాలి. భావి భారత పౌరులకు అద్భుతమైన దేశం కనపడాలి. అది ఎలా ఉండాలంటే విదేశాలు వెళ్ళి ఉద్యోగ అవకాశాలు సంపాదించుకుంటున్న అనేక మంది విద్యార్థులకు మన దేశంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేటట్టుగా మన పాస్పోర్ట్ కోసం, మన వీసా కోసం ఎదురు చూసే పరిస్థితి రావాలి. కళ్యాణ్ సార్, హ్యాట్స్ ఆఫ్. దేశ శ్రేయస్సు పట్ల మీకున్న చిత్తశుద్ధికి, లాంగ్ విజన్కి, పవన్ కళ్యాణ్ గారి ఈ విజన్ అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే అది ఇంప్లిమెంట్ కావాలన్నా కొంచెం టైం పడుతుంది. భావి తరాల కోసం మనం చేసే ఈ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని జనశ్రేణులు గుర్తుపెట్టుకోండి. అటువంటి రాజకీయాన్నే ఈ దేశంలో చేయాలని పవన్ కళ్యాణ్ గారు కలలు కంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు మన ప్రభుత్వం వచ్చాక 2014 నుంచి ఇలాగే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను ముఖ్యమంత్రి అయ్యాక అని. ఇస్తే ఏం చేశాడు మనందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి అయ్యాక అని మాట్లాడటం లేదు. తాను రాజకీయాల్లోకి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పారు. అదే యువతను రాజకీయాల వైపు మొగ్గు చూపేలా చేసి సమర్థవంతమైన పరిపాలనను అందించే యువతను తయారు చేయటం. అలా చేస్తే మన దేశం ఆర్థికంగా శక్తివంతమైన బలమైన దేశంగా నిలబడుతుందని ఆయన నమ్మకం నెరవేరుస్తుంది. ఎందుకంటే ఆయనకి పదవీ కాంక్ష లేదు, డబ్బు మీద ఆశ లేదు. ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు. భారతదేశానికి తరాల తర్వాత దేశ స్వాతంత్ర్యానికి ముందు ఎంతోమంది ఆస్తులు త్యాగం చేసి ఉంటారు. మళ్ళీ ఇన్నేళ్లకు అలాంటి అద్భుతమైన నాయకుడు భారతదేశానికి దొరకటం మనందరికీ గర్వకారణం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు, కాపాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన నాయకుడిగా దేశానికి దొరికినట్టే ఆయన నుంచి అద్భుతమైన నాయకుల్ని జనసేన పార్టీ ఒక కర్మాగారంలాగా తయారు చేసి ఇస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.